సాంకేతిక పరిజ్ఞానంలో జీవిస్తున్న యువతీ యువకులు అపరిచితుల నుండి ఫోన్ కాల్స్ వస్తే జాగ్రత్త వహించాలని రాయదుర్గం సీఐ జయనాయక్ పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద సైబర్ నేరగాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్లో ఉన్నారని, ఉన్నత అధికారులమంటూ వీడియో కాల్స్ వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉంటూ భయపడవద్దన్నారు. ఫేక్ లోన్స్ యాప్స్ బారిన పడకుండా రుణాల కోసం ఫేక్ యాప్స్లో రుణాలు తీసుకుంటున్నారని, వ్యక్తిగతంగా రుణాలు ఇస్తామంటూ తమ ఫోటోలను అడుగుతూ మరలా ఆ ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయడంపై ప్రజలు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఇంటి వద్దనే పనిచేస్తూ సులువుగా డబ్బులను సంపాదించాలన్న ఆశ చూపించి ప్రకటనలు చూసి మోసపోవద్దని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యాంకర్ పేర్లతో, ప్రభుత్వ పథకాల పేర్లతో వచ్చే లింకులను స్పందించకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ఏపీకే ఫైల్స్ యాప్పై జాగ్రత్త ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తుల నుండి మీకు కొరియర్ వచ్చిందని, అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ ఫేక్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. స్టాక్ మార్కెట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, అలాంటి విషయాల్లో తప్పనిసరిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేరగాల ఉచ్చులో పడి ఉంటే వెంటనే ప్రభుత్వం నిర్దేశించిన 1930 కాల్ చేయాలని సీఐ జయనాయక్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మీ మొబైల్స్ కూడా ఏదైతే మేము ఈ వాయిస్ పెట్టామో కానీ మీకు షేర్ చేస్తాము. దాన్ని మీరు రిప్లై చేసుకోండి. రిప్లై చేసుకుంటూ ఎవరే కానీ మీకు ఉన్నటువంటి సొమ్మును కానీ లేకపోతే మీకు ఉన్నటువంటి మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో భాగంగా అవేర్నెస్ ఆర్డర్ ద్వారా అమలు చేస్తా ఉన్నాం. మనకు నిశ్చితంగా చెప్తాం, మీకు ఎవరైనా సరే ఒక వ్యక్తి అన్య వ్యక్తి కాల్ చేసి మిమ్మల్ని బంధించేస్తారు. ఫోన్లో మీరు పక్కకి వెళ్ళండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము. మీరు పక్కకి వెళ్తే మీపైన యాక్షన్ ఉంటుంది, సివియర్ ఉంటుంది అంటారు. అంటే నువ్వు అక్కడ నుండి నిల్చున్న చోటు నుండి కానీ కూర్చున్న చోటు నుండి కానీ పక్కకు వెళ్ళనివ్వకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి విధానాన్ని మీకు కల్పిస్తారు. కల్పించి కానీ ఏమంటే డిజిటల్ అరెస్ట్ అవుతారు. ఒక ఫోన్లోనే బంధించేసే మంచి పద్ధతుల పోకుండా మీరు సొంతమైన ఏం చేసుకోలేకుండా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేశారనమాట. అది మనం డిజిటల్ అరెస్ట్ అంటారు. స్టాక్ మార్కెట్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పెరిగే స్టాక్ సమాచారం చక్కటి కార్యక్రమాన్ని మేము ప్రవేశపెడుతున్నాం. ఇలాంటి నేరాల పట్ల అవగాహన ఉంటే రానున్న కాలంలో అందరూ కంప్యూటర్ గేమ్ కాబట్టి ప్రతి ఒక్కరు మొబైల్ డేటా వాడుతున్నారు కాబట్టి వీటన్నిటిని అవగాహన చేసుకోవాలి. ప్రతి చోట ఆధార్తో పాటు ఎంతో ఉంది, ప్రతి చోట బ్యాంక్ అకౌంట్ ఎంతో ఉంది, మార్కెట్స్ కానీ లేదా ఎక్సెట్రా. దానిలో మీరు ఏదైతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా ఉంటారు స్కామ్స్, దీంట్లో మీరు ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బు 2 ఇంతలు అవుతుంది, 3 ఇంతలు అవుతుంది, 4 ఇంతలు అవుతుంది, 10,000 పెట్టండి, మీకు 60,000 ఇస్తా. ఇలా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. మీకు అది బై ఫోన్ ద్వారా రావచ్చు, మెసేజ్ ద్వారా రావచ్చు, లింక్ ద్వారా రావచ్చు, ఓటీపీ ద్వారా రావచ్చు, ఎక్సెట్రా మీరు వాడుతున్నటువంటి ఇంటర్నెట్ ద్వారా మీకు వచ్చే అవకాశం. మీరు అలా పెట్టుబడి పెట్టండి. మీకు వస్తువు ప్రొడక్ట్ మీద మీ చౌకగా ఇస్తామంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టాలి. అది నిజంగా కరెక్టా తెలుసుకోకుండా అలా పెట్టుబడి పెట్టడం వల్ల మీరు అమౌంట్ లాస్ అవుతారు. అక్కడ వస్తువు రాదు, మీ డబ్బు రిటర్న్ కూడా కాదు. అని మీ పెట్టినటువంటి డబ్బు 10,000 కావచ్చు, వెళ్ళాలి. ఏదైతే మీరు బుక్ చేశారో అది సెల్ ఫోన్ కావచ్చు, లేదా వస్తువులు కావచ్చు, ఎక్సెట్రా కావచ్చు. ఏదైతే వస్తువు మీరు దూర ప్రాంతాల నుండి ఇక్కడికి మన ప్రాంతానికి రప్పించుకుని మన అడ్రస్ రప్పించుకునే రాగుతారో అందులో ఫ్రాడ్ జరుగుతుంది. ₹1,00,000 మొబైల్ ఆన్లైన్లో మొబైల్కి